శ్రీ వెంకటేశ్వర మహత్యంలో శ్రీనివాసునిగా నటించి అలరించారు నటరత్న ఎన్టీఆర్. తరువాత అభిమానుల జేజేలు అందుకుంటూ విజయపథంలో సాగారు రామారావు. శ్రీ వెంకటేశ్వర మహత్యం తెరకెక్కిన దాదాపు 2 దశాబ్దాలకు అదే ఇతివృత్తంతో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వెలుగు చూసింది. 1979 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరోమారు శ్రీనివాసుని పాత్రలో అలరించగా, లక్ష్మీదేవిగా జయసుధ, పద్మావతిగా జయప్రద, సోది చెప్పే పాత్రలో జయచిత్ర నటించారు. ఇందులో బాలకృష్ణ నారదుని పాత్రలో ఆకట్టుకున్నారు. వకుళాదేవి పాత్రలో అంజలీదేవి, ఆకాశరాజుగా మిక్కిలినేని, భృగు మహర్షిగా ధూళిపాల నటించారు. ఈ చిత్రానికి పెండ్యాల సంగీతం సమకూర్చగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, సి నారాయణ రెడ్డి పాటలు పలికించారు. దేవుడు ఒకడే అంటూ ఇందులో సత్యనారాయణ పాత్రకు మహమ్మద్ రఫీ గానం చేయడం విశేషం. తెలుగులో మహమ్మద్ రఫీ చివరగా పాడిన చిత్రం కూడా ఇదే. ఈ సినిమా భక్తజనాన్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ అడపాదడపా బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంటుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన రంగూన్ రౌడీతో కృష్ణంరాజు జనం మదిలో రెబల్ స్టార్గా నిలిచిపోయారు. అంతకుముందు దాసరి కృష్ణంరాజు కాంబోలో కటకటాల రుద్రయ్య నిర్మించిన విజయమాధవి పిక్చర్స్ సంస్థ రంగూన్ రౌడీని కూడా తెరకెక్కించింది. 1979 సెప్టెంబర్ 28న విడుదలైన రంగూన్ రౌడీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో జయప్రద నాయికగా నటించారు. రావు గోపాలరావు, జానకి, మోహన్ బాబు, దీప, ప్రభాకర్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కృష్ణంరాజు హిట్ మూవీస్లో ఒకటిగా రంగూన్ రౌడీ నిలిచింది. బుల్లితెరపై అప్పుడప్పుడు రంగూన్ రౌడీ సందడి చేస్తూ అభిమానులకు ఆనందం పంచుతూ ఉంటుంది. నటరత్న ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పుకునే నటశేఖర కృష్ణ ఒకప్పుడు రామారావు సినిమా టైటిల్గా సందడి చేసిన కంచుకాగడాను తన చిత్రానికి పెట్టుకున్నారు. దాంతో మొదట్నుంచి కంచుకాగడాపై ఆసక్తి నెలకొంది. కృష్ణకు వీరాభిమాని అయిన నందిగం రామలింగేశ్వరరావు ఈ కంచుకాగడాన్ని నిర్మించారు. శ్రీదేవి నాయిక్గా కంచుకాగడా చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ సినిమా చివర్లో నాయికానాయకులు దేశం కోసం ప్రాణాలు బలిపెట్టి మరణించడం ఫ్యాన్స్కు నచ్చలేదు. అందువల్లే కంచుకాగడా పరాజయం పాలైందని భావిస్తారు. 1984 సెప్టెంబర్ 28న కంచుకాగడా విడుదలైంది. ఈ చిత్రానికి చక్రవర్తి స్వరకల్పన ఓ ఎస్సెట్గా నిలిచిందని చెప్పవచ్చు. తెలుగు హాస్యనట కుటుంబంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు వేణుమాధవ్. మిమిక్రీ చేస్తూ జూనియర్ వేణుమాధవ్గా పేరు సంపాదించారు. తొలి రోజుల్లో జీవిక కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేశారు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లోనే వేణుమాధవ్ గుర్తింపు సంపాదించారు. ఆపై తన మిమిక్రీతోనూ ఏకధాటిగా డైలాగ్స్ చెప్పే పంధాలోనూ పకపకలు పంచారు వేణుమాధవ్. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్స్లో ఒకరిగా సాగిన వేణుమాధవ్ అకాల మరణం చెందారు. ఈనాటికి వేణుమాధవ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 28న ఆయన పంచిన హాస్యాన్ని తలుచుకుని కితకితలకు గురవుతూ ఉంటారు అభిమానులు. రిషి కపూర్, నీతూ సింగ్ దంపతుల తనయుడిగా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చిన రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోస్లో ఒకరిగా సాగుతున్నారు. విలక్షణమే తన బాణి అంటూ రణబీర్ పయనిస్తున్నారు. యానిమల్లో ఎంతో క్రూరంగా నటించిన రణబీర్ వచ్చే ఏడాది రామాయణం పౌరాణికంలో శ్రీరామునిగా కనిపించబోతున్నారు. రాబోయే చిత్రాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించాలని తప్పిస్తున్నారు రణబీర్. నటి అలియా భట్ను వివాహమాడిన రణబీర్ ఆమెతో కలిసి బ్రహ్మాస్త్రలో నటించారు. దక్షిణాది వారిని తన నటనతో ఆకర్షిస్తోన్న రణబీర్ కపూర్ సెప్టెంబర్ 28న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పౌరాణికాలు తెరకెక్కించడంలో దక్షిణాది వారిదే పైచేయి. అందున తెలుగువారిది ప్రత్యేకమైన బాణి. రామాయణంలో రణబీర్ రామునిగా సౌత్లో ఎన్ని మార్కులు సంపాదిస్తారో చూద్దాం.